రాష్ట్రంలో మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మొక్కజొన్న మద్దతు ధర 2400 ఉంటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో 1400కే అమ్ముకొని నష్టపోతున్నారని తెలిపారు. వడగండ్ల వానతో పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారని అన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు హరీష్. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చేశారు. మొక్కజొన్న కంకులు పట్టుకుని నిరసన తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ లోపలికి మొక్కజొన్న కంకులతో వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అనుమతించలేదు. దీంతో అసెంబ్లీ ముందే బైఠాయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ టైంలో జరిగిన తోపులాటలో తన చేతికి గాయమైందని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక పోలీసుల తీర్పైన గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతులకు 2400 మద్దతు ధరను, పక్క రైతుల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1600, 1700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లలో, కల్లాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొట్టరా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. నిన్న మొన్న ఈరోజు ఉదయం కూడా వడగళ్ల వానబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున మొక్కజొన్న, మామిడి, ఇతర పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మీరు పంటల బీమాని అసెంబ్లీలో ఊదరగొట్టి బడ్జెట్ స్పీచ్లో చెప్పి ఇప్పటి వరకు పంటల బీమాను మీరు అమలు చేయలేదు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల్లో వడగళ్ల వాన వల్ల రైతులు బాగా నష్టపోయారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు గత 2 సంవత్సరాలుగా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బు రావడం లేదు. మాటల్లో చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు బడ్జెట్ రిలీజ్ కావట్లేదు. మీరు పంటల బీమా ఇవ్వరు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. నేను వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ అకాల వర్షాలు, వడగళ్ల వానతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్ తెప్పించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 2400 మద్దతు ధర, 500 రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.